సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్పై మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా రాజకీయ ఉనికి పబ్లిసిటీ కోసమే ఎంపీ కేశినేని శివనాథ్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని దోనెపూడి శంకర్ను హెచ్చరించారు. సిపిఐని అడ్డుపెట్టుకుని శంకర్ డబ్బులు వసూళ్లు చేయడం అలవాటుగా మారిందని టీడీపీ నేత నాగుల్ మీరా మండిపడ్డారు. సిపిఐ కార్యక్రమాలకు చందాలు ఇవ్వకపోతే నిరాధారమైన ఆరోపణలు చేయడం వసూళ్లు రాజా శంకర్కు అలవాటుగా మారిందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలు చేసిన దోనెపూడి శంకర్పై ఎంపీ కేశినేని శివనాథ్ న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల్ని ఆచరణలో పెట్టడానికి ఎంపీ గారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక రీచ్లు ఉన్నాయో దాని నియంత్రణ చేసి పేదవాడికి ఉచితంగా అందాలి ఇసుక అనేది ఆయన నియంత్రిస్తా ఉన్నాడు. ఎవరన్నా చిన్న చిత్తగా పొరపాటు చేస్తే నిర్దాక్షిణ్యంగా ఆ లారీల్ని సీజ్ చేయమని ఎంపీ గారు చెప్తా ఉన్నారు. అధికారులు నీకేం తెలుసని నువ్వు మాట్లాడతావు. ఈ రోజున శంకర్ కేశినేని చిన్ని గారు ఎలక్షన్ల ముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ప్రజల మనసులోకి వెళ్ళాలని తన సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్లు పెట్టి, హెల్త్ క్యాంపులు పెట్టి, పేదవాడికి పిల్లలకి ఫీజులు కట్టి, కళ్ళ ఆపరేషన్ చేసి, కళ్ళజోళ్ళు ఇచ్చి ఎంతో మంది కార్యకర్తలను ఆదుకుని మనసులు చూడకున్నాడు. కాబట్టి ఇవాళ ఎలక్షన్లో 2,85,000 అంటే విజయవాడ చరిత్ర అంత మెజారిటీ ఎప్పుడు రాదు. ఇప్పుడు ఆయన ఆలోచన ఒకటే, ఏదైతే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారో, చిన్న వయసులో ఎంత అత్యధిక మెజారిటీ ఇచ్చారు, ఆ ప్రజల మనసులో శాశ్వతంగా ఉండాలి.